తక్షిల ఐఏఎస్ దుర్గాప్రసాద్ ఫ్రాడ్ చేస్తున్నాడా? డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో ఏఎన్యూలో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు చేసే అక్రమాలు, మోసాలు, అన్ని విషయాలు తెలిసాయి నాకు. స్టూడెంట్స్ కూడా కొంతమంది అంటే రకరకాల కమెంట్స్ రూపంలో, వేరే వేరే ఇన్ఫర్మేషన్ రూపంలో నాకు షేర్ చేశారు. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారా? ఉంటే ఎవరు? ఏ సబ్జెక్టులు? వాళ్ళు ఎప్పుడు యూపీఎస్సీ అపియర్ అయ్యారు? వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డెఫినెట్లీ మీరు చెప్పండి. తక్షిల ఐఏఎస్ పేరుతో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఫ్రాడ్ చేస్తున్నాడా? ఈ వీడియోలో దాని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో జనరల్గా ఏంటి అంటే ఇతని ఆలోచన, ఇతని పరిస్థితి ఎలా ఉందంటే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? లాస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అయ్యారో, సో డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో ఏఎన్యూలో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సో నాకు తెలిసినంత వరకు చాలా మంది డ్రాప్ అయ్యారు, నేను విన్నాను. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్ డ్రాప్ అయితే వేరే దగ్గర జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? దాంతోపాటు ఏ విధంగా ఫ్రాడ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తూ ఉంది. సో దాని గురించి మనం మాట్లాడతాము. సో ఇతని పందా ఎలా ఉందంటే, తక్షశిల ఐఏఎస్లో డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అయితే ఎలా ఉంటుంది, ఎలా న్యాయం చేస్తాడు అని కాకుండా సింపతి గేమ్ అనేది ఒకటి ప్లాన్ చేసి చేస్తూ ఉన్నాడు అని అనిపిస్తూ ఉంది. ఎస్, లాస్ట్ ఇయర్ నీది బాగుందని చెప్పాను, బాగుంటే బాగుందని చెప్పాను. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు దానికంటే బెటర్ ఇంకొక ఇన్స్టిట్యూట్ అనిపిస్తే 2024లో సో డెఫినెట్లీ ఉన్న వాటిలో కొంచెం బెటర్ నీది అనిపించింది. తర్వాత నువ్వు చేసే అక్రమాలు, మోసాలు, అన్ని విషయాలు తెలిసాయి నాకు. స్టూడెంట్స్ కూడా కొంతమంది రకరకాల కమెంట్స్ రూపంలో, వేరే వేరే ఇన్ఫర్మేషన్ రూపంలో నాకు షేర్ చేశారు. నాకు కరెక్ట్ కాదనిపించింది, నీకంటే బెటర్గా ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉందనిపించింది. బాగుందని జనాలకు ఎట్లా చెప్తున్నాను, బాగలేదని కూడా చెప్తా. మీరు మొత్తం హిస్టరీ నాకు చూడొచ్చు. మన ఈ సివైసీ అఫీషియల్ ఛానల్లోనే ఒక టైంలో వాళ్ళు చేసే మంచి ఏదైతే ఉందో దాన్ని, మంచి ఏదైతే అంటే బాగా చేస్తుంటే బాగా చేశారని చెప్పాను, బాగా చేయలేకపోతే కూడా విమర్శించాను నేను. అలాగే మీది కూడా బాగుంటే బాగుందని చెప్పిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు నాకు అనిపించింది, నా ఒపీనియన్ ప్రకారం. అంటే దానికి సంబంధించి నేను క్వశ్చన్స్ రైజ్ చేశాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం మానేసేసి సింపతి గేమ్ స్టార్ట్ చేసినావు. ఇప్పటికైనా కానీ ఒకటే, ఇది ఎలా ఉందంటే, పిల్లజమీందార్ సినిమా ఎంతమంది చూసారు నాకు తెలియదు. ఒకవేళ పిల్లజమీందార్ సినిమాలో మీరు చూస్తుంటే చూడండి, నానికి ఓటు వెయ్యొద్దు, నానికి అపోనెంట్ ఎవరైతే ఉంటారో అతను నాకు ఓటు వేయండి అనే దానికంటే నానికి ఓటు వేయొద్దు అని చెప్పుకొని ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. అంటే నీలాగే నీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావో చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఈ వీడియోలో కూడా దానికి సంబంధించిందే చాలా చాలా సింపతి కన్సర్న్ చూపిస్తున్నావు కదా. చాలా స్టూడెంట్స్ మీద చాలా కన్సర్న్ ఉంది కదా. అంటే కొంతమంది పేరెంట్స్ కొన్ని డౌట్స్, నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, పబ్లిక్లో చెప్పడానికి, ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయి దుర్గాప్రసాద్. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, అసలు నువ్వు ఎప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసావు? ఈ విషయానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే యూపీఎస్సీ కోచింగ్ ఒక ఐఏఎస్, ఐపీఎస్ చేస్తాను మీ దగ్గర జాయిన్ అయితే, బీఏ పబ్లిక్ పాలసీ అద్భుతమైన కోర్సు అన్నాను. అది అద్భుతమైన కోర్సు, దాని ఫ్యూచర్, దానికి ఎలా ఉంటుంది ఏంటి అని దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో అసలు నువ్వు ఎప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసావు? ఎందుకంటే ఒక ఐఏఎస్ కోచింగ్ నడిపిస్తున్నావు కదా నువ్వు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ చేపిస్తాను పిల్లలు అని చెప్పి జాయిన్ చేయించుకున్నావు కదా. అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, నేను నన్ను అడగొచ్చు అదే క్వశ్చన్, యూపీఎస్సీ నువ్వు ఎప్పుడు అపియర్ అయ్యావు? నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను చెప్పలేదు, ఎందుకంటే నేను యూపీఎస్సీ కోచింగ్ నడపట్లేదు. నీలాగా ఎవరైతే యూపీఎస్సీ కోచింగ్ ఫ్రాడ్ చేస్తున్నారో నాకు అనిపిస్తుందో దానికి సంబంధించి ప్రశ్నించడానికి, విమర్శించడానికి సివైసీ అనేది మొదలుపెట్టాను. ఆల్రెడీ మొదలుపెట్టి 5 సంవత్సరాలు దాటి. బాగుంటే బాగుందని చెప్తాను, బాగలేకపోతే నిక్కచ్చిగా బాగలేదని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి, ఎటువంటి సంకోచం కూడా నేను ఉండను. ఇది ఖచ్చితంగా చెప్పు, ఏ ఇయర్లో అపియర్ అయ్యావు? ఎప్పుడు? మెయిన్స్ దాకా తర్వాత భగవంతుడికి ఎరుక. ఫస్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అని క్లియర్ చేసినావు నువ్వు, చెప్పాలి. దీనికి సమాధానం స్టూడెంట్స్కి, మీ దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి చెప్పి, నిజంగా నీకు కన్సర్న్ ఉంటే చెప్పి జాయిన్ చేయించుకో. అదిగో బాబు నేను 2010లో పాస్ అయ్యాను, 2011లో నేను యూపీఎస్సీ అపియర్ అయ్యాను, ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, లేకపోతే మెయిన్స్ క్లియర్ చేశాను చెప్పు. అండ్ నేను తర్వాత వచ్చేసి చాలామంది అంటా ఉన్నారు బ్యాంక్ లోన్స్తో ఫ్రాడ్ చేస్తున్నాం అని అంటున్నారు. తక్షశిల ఐఏఎస్ బ్యాంక్ లోన్స్తో ఫ్రాడ్ చేస్తున్నాను అంటున్నారు. ఇది అంతవరకు నిజం. నేను మొఖాలు పెట్టుకోకుండా దాచిపెట్టుకొని గొంతు పెట్టి పీపీటీ లేసి కాదు, డైరెక్ట్గా నేను మాట్లాడుతున్నా సివైసీ ఫ్లాట్లో నా ఆఫీషియల్ దాంట్లో నేను మాట్లాడుతున్నా. దీని కుదిరితే సమాధానం నీ అఫీషియల్ దాంట్లో సమాధానం చెప్పాలి. మీరు దుర్గాప్రసాద్ గారు సమాధానం చెప్పాలి దీనికి. బ్యాంక్ లోన్స్తో ఫ్రాడ్ చేస్తున్నారు అంటున్నారు. ఎందుకు అంటే బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తున్నావు, సో తర్వాత నేను క్వశ్చన్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. అండ్ నేసే వాళ్ళు లాక్ అయిపోతున్నారు, మీ డబ్బులు మీకు ఇమీడియట్గా జాయిన్ అయిన రోజు వస్తున్నాయి, క్వాలిటీ ఇస్తున్నారా లేదా, క్లాసులు సరిగ్గా జరగట్లేదా అని అడగడానికి అవకాశం లేకుండా పోతుందని కొంతమంది వాదన.
ఇది అంతవరకు నిజం. అండ్ తర్వాత వచ్చేసి కాలేజ్ నచ్చకపోతే సెకండ్ ఇయర్ వేరే దగ్గరికి మారడానికి అవకాశం ఉంటుందా? ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ ఇయర్ మీ దగ్గర జాయిన్ అయ్యారు, బిఏ పబ్లిక్ పాలసీ మీకోసం మీరు ఏదైతే చెప్పారో మీరు చెప్పిన కాలేజీలో మీకు సంబంధం లేకపోయినప్పటికీ తక్షశిల ఐఏఎస్ పేరుతో ఇంకొక దాంట్లో జాయిన్ అయ్యారు. అలాంటప్పుడు దానికి సంబంధించి మీ దగ్గర నచ్చకపోతే మీరు బాగా అద్భుతంగానే చెప్తున్నారు, మా పిల్లలు ఎవరైతే జాయిన్ అవుతున్నారో సెట్ కాలేదు, అప్పుడు మారడానికి సెకండ్ ఇయర్లో మారడానికి అవకాశం ఉందా? లేకపోతే లాక్ చేస్తున్నారు 3 years. అండ్ సెకండ్ ఇయర్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోండి, తక్షశిల ఐఏఎస్లో జాయిన్ అయ్యే వాళ్ళు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ మీరు కంపల్సరీ మాట్లాడండి. నేను ఒకవేళ బాగుందని చెప్పిన ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ దానికి సంబంధించి కూడా మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఫైనల్ ఇయర్ రేపు మా కోచింగ్ అయిపోతుంది కదా, వాళ్ళతో కూడా మాట్లాడండి, ఫీడ్బ్యాక్ తెలుసుకోండి, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. తర్వాత వీటన్నిటికి మీరు సమాధానం చెప్పాలి. నేను అఫీషియల్ అడుగుతున్నాను, మీరు కుదిరితే మీ అఫీషియల్ ఛానల్ ఏదో ఉంది కదా దాంట్లో నుంచి సమాధానం చెప్పండి. తర్వాత వచ్చేసి డిగ్రీ విత్ ఐఏఎస్ అంటున్నారు. డిగ్రీ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ యూపీఎస్సీ కోచింగ్, దీనికి సంబంధించి ప్రాపర్గా మీకు డైలీ రొటీన్ ఉందా? డైలీ రొటీన్ ఉందా మీకు? చెప్పండి. వేరే వాళ్ళు చేశారు. మార్నింగ్ నుంచి ఒక స్టూడెంట్ మా దగ్గర పొద్దున్న లేచిన కాడి నుంచి స్టడీ హౌస్ పెడతాం, హిందూ న్యూస్ పేపర్ ఇస్తాం, తర్వాత క్లాసులు చెప్పిస్తాం, బ్రేక్ఫాస్ట్ కూడా మంచిగా ఉండే హైజీనిక్ ఉండేలా ప్లాన్ చేస్తాం, మంచి ప్రోటీన్ ఫుడ్ మేము పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు డైలీ రొటీన్ పెట్టారు. మీ దగ్గర డైలీ రొటీన్ ఉందా? అసలు నీ కంట్రోల్లో ఉందా? దీనికి సమాధానం చెప్పండి. తర్వాత వచ్చేసి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారా? ఉంటే ఎవరు, ఏ సబ్జెక్టులు, వాళ్ళు ఎప్పుడు యూపీఎస్సీ అపియర్ అయ్యారు, వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, డెఫినెట్లీ మీరు చెప్పండి, చెప్పి జాయిన్ చేసుకో. అరే నేను ఒకటే చెప్పేది, మీ దగ్గర ఏముందో చెప్పి జాయిన్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ కూడా నేను క్వశ్చన్స్ ఒక జనరల్గా ఒక స్టూడెంట్కి ఒక అభ్యర్థికి వచ్చే క్వశ్చన్స్ ఒక పేరెంట్స్ జాయిన్ చేయించడానికి. ఇప్పుడు కూడా పిల్లలు జాయిన్ అయితే మీ దగ్గర మీరు ఎలా చేస్తారు అనేది మీరు చెప్తలేరు. వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు నబ్బబ్బబ్బ కన్సర్న్. పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను మాట్లాడేది చాలా స్ట్రైట్గా నిక్కచ్చిగా ఉంటుంది. నేను స్వీట్గా మాట్లాడడం రాదు నాకు, ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడతా. అండ్ నేను ముఖాలు దాచుకొని మాట్లాడను, ముఖం పెట్టే మాట్లాడతా, ఫేస్ పెట్టి నా గొంతుతోనే మాట్లాడతా. నేను ఇంకొకరు ముఖం పెట్టేసేసి ముఖం దాచుకొని, ఎందుకంటే మనం ఏం తప్పు చేస్తలేము, దాచుకోవాల్సిన అవసరం ఏముంది? నేను మాట్లాడుతుంది కరెక్ట్ అని నాకు తెలుసు, ముఖం దాచుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కొంతమంది ముఖాలు దాచుకొని మాట్లాడుతూ ఉంటారు. అయితే తర్వాత వచ్చేసి నీ ఓన్గా కంట్రోల్లో ఉండే ఒక క్యాంపస్ అని ఉందా? నీ ఓన్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, నైట్ నుంచి 24/7 నీ కంట్రోల్లో ఉండే ఒక్క ఇన్స్టిట్యూట్ పేరు చెప్పు. ఏఎన్యూ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు, డిగ్రీ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు, డెఫినెట్లీ మేరీ స్టెల్లా కాలేజ్ డిసిప్లిన్గా మొత్తం వాళ్ళు చూసుకుంటారు. నువ్వు చేసేది ఏంటి? నీకెందుకు డబ్బులు కట్టాలి? 1,50,000 నుంచి 2 లక్షలకు మీకు ఎందుకు కట్టాలండి అని ఒక స్టూడెంట్ అడుగుతూ ఉంటారు. దీనికి సమాధానం ఏంటి? అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడు టైఅప్ బ్రేక్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు లయోలా నుంచి బయటకు వచ్చావు, కృష్ణవేణి నుంచి బయటకు వచ్చావు, శాతవాహన నుంచి బయటకు వచ్చావు, ఎస్ఏఎస్ నుంచి బయటకు వచ్చావు, ఇంకెప్పుడు ఇక్కడైనా ఎన్ని రోజులు కొనసాగుతుంది? అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది? ఒకవేళ బ్రేక్ అయితే జాయిన్ అయిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు రోడ్డు మీదకి వస్తారా? అండ్ తర్వాత వచ్చేసి 10 years ఆల్మోస్ట్ తక్షశిల నాకు తెలిసి ఒక 10-12 years అవుతున్నట్టుంది తక్షశిల స్టార్ట్ చేసి. సరే వేరే ఏదో స్టార్ట్ చేశారు, తక్షశిల 10 years 12 years అవుతుంది. అదిగో స్టార్టింగ్ నుంచి ఇదిగో ఈ పీపుల్ ఈ టీం నా దగ్గర ఉన్నారు అని చెప్పి కొంతమందిని మీరు చెప్పండి చూద్దాం. ఇప్పటికి కూడా గొప్ప ఫ్యాకల్టీకి జీతాలు ఇయ్యరు. కొంతమంది ఎవరైతే అంటే కొంతమంది ఒకరిద్దరు ఉన్న ఫ్యాకల్టీ టీం ఎవరైతే ఆ ఒకరిద్దరు కూడా జీతాలు ఇవ్వట్లేదని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. చాలా కంప్లైంట్లు కూడా వచ్చాయని టాకు. ఇది అంతవరకు నిజము. ఒకవేళ నిజం కాకపోతే లాస్ట్ 10 years నుంచి అదిగో నా కోర్ టీం, నేను స్టార్టింగ్ తక్షశిల రూట్స్ నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు, పబ్లిక్లో చెప్పండి, జాయిన్ చేసుకుంటే మీ స్టూడెంట్స్ చెప్పండి. తర్వాత డిసిప్లిన్ మీ కంట్రోల్లో లేదు, తక్షశిల కంట్రోల్లో లేదు. సో మార్నింగ్ హాస్టల్ మీ కంట్రోల్లో లేదు, కాలేజ్ మీ క్యాంపస్ కాదు, మీ కంట్రోల్లో ఉండదు. తర్వాత వచ్చేసి హాస్టల్ దాంట్లో ఫుడ్ ఏంటి ఏది మీ కంట్రోల్లో ఉండదు. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మెటీరియల్. తక్షశిల ఐఏఎస్కి మెటీరియల్ ఉందా? ఇయర్ చేశారా, లాస్ట్ ఇయర్ చేశారా, అంతకుముందు ఇయర్ చేశారా, ఏది చూపించండి. ప్రతి చిన్న జూనియర్ కాలేజ్కి కూడా వాళ్ళ ఓన్ మెటీరియల్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం తయారు చేసుకుంటారు. మరి మీ దగ్గర ఉందా? మీ దగ్గర లేదు అంటే మీ దగ్గర ఉందా? నాకు తెలిసి అయితే లేదనుకుంటున్నాను నేను. తక్షశిల ఐఏఎస్కి మెటీరియల్ లేదు. అందుకనే అంటే ఇంకోటి మీకు అసలు యూపీఎస్సీ ప్రిలిమ్సే క్లియర్ చేయలేదు, మీరు యూపీఎస్సీ మెటీరియల్ గురించి దాని గురించి టీం తయారు చేసే అంత కెపాసిటీ ఉందని నేను అనుకోవట్లేదు. ఇది నా ఒపీనియన్. మెటీరియల్ లేదు, కరెంట్ అఫైర్స్ లేదు, మ్యాగజైన్స్ ఉండవు, మంత్లీ మ్యాగజైన్స్ ఉండవు, సబ్జెక్ట్ మెటీరియల్స్ లేవు. మరి ఏ విధంగా తక్షశిల ఐఏఎస్ అని పేరు పెట్టుకున్నారు మీరు? అంటే మీకు ఓన్ కాలేజ్ లేదు. ఓన్ కాలేజ్ అంటే సొంత కాలేజ్ అవసరం లే, అట్లీస్ట్ లీజుకు తీసుకున్నదన్న ఉందా? ఓన్ కాలేజ్ అంటే ఎవరు అప్పటికప్పుడు బిల్డింగ్లు కట్టేసి ఇమీడియట్గా ఇప్పుడు ఎందుకు చాలా మన కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, అందరికీ ఓన్ బిల్డింగ్స్ ఎవరికి ఉండవు, వాళ్ళు లీజుకి తీసుకుంటారు. పెద్ద కాలేజెస్ అన్నీ కూడా పెద్ద క్యాంపస్లు లీజుకి తీసుకొని రన్ చేపిస్తారు.
అలా లీజ్ చేసుకున్న క్యాంపస్ అన్న మీకుందా? మెటీరియల్ లేదు, ప్రాపర్గా స్కెడ్యూల్ ఉండదు, ఏ స్కెడ్యూల్ అనేది పబ్లిక్లో చెప్పరు, ఫ్రాడ్ చేస్తున్నా అంటే ఇంకేమనాలి అని నాకు అనిపిస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం మీరందరూ చూసి నాకు ఫ్రాడ్ చేస్తున్నాం అనిపిస్తున్నా అంటే నా వల్ల ఒక ఇద్దరు ముగ్గురిని జాయిన్ అయినా వాళ్ళ జీవితాలు నేను నాశనం చేస్తాను ఫీల్ అయ్యి నేను ముందుకు తీసుకెళ్ళట్లేదు. అవును, నీ ఇన్స్టిట్యూట్ బాగలేదని నాకు అనిపించింది, నా ఒపీనియన్ షేర్ చేస్తే అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నీ గురించి మంచి మాట్లాడితే నేను మంచోడిని, నీ గురించి నేను నెగిటివ్స్ నేను మాట్లాడితే నేను మంచోడిని కాదు. ఇక్కడ ఒకటే అందరూ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ తక్షశిల ఐఏఎస్ ఏదైతే ఉందో ఈ దుర్గా గారు ఎవరైతే ఉన్నారో బాగుందంటే బాగుందని చెప్పాను, బాగలేకపోతే నెగిటివ్ పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్ అలా చెప్పాను, నెగిటివ్ పాయింట్స్ కూడా అలాగే చెప్పాను, చెప్తాను కూడా అలాగే. అంటే అందుకనే కదా మన సివైసీ మొదలుపెట్టింది. ఒక స్కెడ్యూల్ ఉందా, ఫ్యాకల్టీ ఉన్నారా, టీం ఉన్నారా, పబ్లిక్లో చెప్పండి. చాలామంది పేరెంట్స్కి దీని గురించి మీరు అసలు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే BA పబ్లిక్ పాలసీ కోర్సు UPSC క్రాక్ కాకపోతే మార్కెట్లోకి వస్తే ఆ డిగ్రీ ఎందుకు పనికి వస్తుందో చెప్పండి. అంటే దానికి సంబంధించి UPSC సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ UPSC సక్సెస్ కాకపోతే దానికి సంబంధించి ఇంకా జాబ్స్ ఏముంటాయి మార్కెట్లో, ఏ కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ మీరు ఆలోచన చేసి పేరెంట్స్ జాయిన్ చేసుకోవాలి. ఎవరైతే దుర్గా గారు ఉన్నారో తక్షశిల IAS డైరెక్టర్ దుర్గా గారు ఉన్నారో వీటన్నిటి సమాధానం చెప్పండి పబ్లిక్లో, అప్పుడు జాయిన్ చేసుకోండి. బయటికి రండి, బయటకు వచ్చి మాట్లాడండి. ఇంకా చాలా ఉన్నాయి. అమ్మాయిలకు సేఫ్టీ ఉందా? ANU నుంచి అక్కడ వాళ్ళకు ఉంది, ఇక్కడ వచ్చేసి మేరీ స్టెల్లా కాలేజీ వాళ్ళు మంచిగానే సేఫ్టీ ఉంది, కానీ నీ నుంచి ఉందా? ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మీరు ఎలా ఉంటారు ఏంటి అంటే దాని గురించి ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. అవసరమైతే ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది అది కూడా. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క పేరెంట్ ఖచ్చితంగా ఇది ఆలోచన చేయాలి. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే నేను ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజం నిక్కచ్చిగా మాట్లాడతాను. ఇట్లాంటి ఏదైనా ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందంటే బాగుందంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు. పాజిటివ్స్ ఉన్నాయా పాజిటివ్, నెగిటివ్స్ ఉన్నాయా నెగిటివ్, 100% చెప్తాను. ఎలాంటి ఎంత దుష్ప్రచారం జరిగినా డెఫినెట్లీ దీన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్స్ దీని గురించి ఆలోచించాలి. తక్షశిల IAS కూడా ఎప్పుడు పక్కనవాడు అది కాబట్టి పక్కనవాడు ఇంకోటి పక్కనవాడు అది పక్కనవాడు దాంట్లో జాయిన్ అవ్వద్దు అని చెప్పకుండా మీ దగ్గర జాయిన్ అయితే ఏం చెప్తారో, మీ దగ్గర జాయిన్ అయితే మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ అది ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.